ఏండి ఏం చేస్తున్నారు? నేనైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా! టైమే తెలియకుండా పడుకొని కరెక్ట్‌గా 8 గంటలకి లేచాననమాట. లేచి ఇంక వెంటనే ఫస్ట్ స్నానం అయితే చేస్తాను. మనకి పనేముంటది చెప్పండి. ఇంక స్నానం చేసేసి వేడివేడిగా కాఫీ పెట్టిచ్చేసింది మా అక్క. కాఫీ తాగేసిన తర్వాత నైట్ మిగిలిపోయిన చపాతీ పిండుంటే కొన్ని చపాతీలు అలాగే ఇడ్లీ వేసిందనమాట. ఇడ్లీ వేసుకొని చక్కగా టిఫిన్ తినేసాను. తర్వాత సండే కదా! వంట మొదలుపెట్టామనమాట. "చెల్లి నువ్వు కొబ్బరన్నం చేస్తావు కదా! కొబ్బరన్నం చెయ్యి పిల్లలు కూడా అడుగుతున్నారు. మా అత్తయ్య గారికి కూడా చాలా ఇష్టం కొబ్బరన్నం అంటే" అని చెప్పి కొబ్బరన్నం చేయమందనమాట. మా బావగారు అయితే 2 కొబ్బరికాయలు కొట్టేసి తీసుకొచ్చేసారు. నేనైతే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో వేసేసి చక్కగా చిక్కటి కొబ్బరి పాలైతే తీసుకొని పక్కన పెట్టేసుకుని కొబ్బరన్నం వండడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఎసరు మరిగేలోపు ఒక టీ సిప్ వేసేద్దాం కదా అని చెప్పి టీ తాగుతూ ఉన్నాను. ఈలోపు ఎసరు మరిగింది. బియ్యం వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఇంకో 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి మగ్గించామంటే కమ్మటి కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్